Early morning with a very good video. Let us start. You can watch this video in 1.5 speed to save your time. ఇక్కడ వరకు కంప్లీట్ చేసినాం. నౌ గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. అవుట్ ఆఫ్ అనేది ఇంపార్టెంట్. గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే చేతిలో నుంచి జారిపోవడం. చేతిలో నుంచి జారిపోవడం అంటే మన కంట్రోల్లో నుంచి వెళ్ళిపోవడం. వన్ ఆర్ దట్ విచ్ బికమ్స్ అన్‌కంట్రోలబుల్. ఏదైతే కంట్రోల్ చేసే స్థితి నుంచి దాటిపోయిందో మన చేయి జారిపోయాడు అనేసి మనం ఒక వాడతాం. దట్ ఇడియం ఇస్ గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. నెక్స్ట్ గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటే కొంతమంది బాగా మాట్లాడతారు ఒరేటరీగా, లైక్ పబ్లిక్ స్పీచెస్ కానివ్వండి. ఎస్, నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, నీ వల్ల అవుతుంది, కమాన్ 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 అని అంటారు కదా. దట్ ఈస్ వాట్ గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్. గుడ్ స్పీకింగ్ అబిలిటీని గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటారు. నాకు తెలిసి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఎస్, చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు మాత్రం అవి హెల్ప్ చేస్తాయి. బట్ యాక్చువల్ ప్రాసెస్లో మనకు హెల్ప్ అయ్యేది కూడా మ్యాటర్ అవుతుంది. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ అని అంటే గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అని అంటే గుడ్ స్పీకింగ్ అబిలిటీ. ఆ అబిలిటీని గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అనే ఈడియంతో మనం మాట్లాడతాం. ఓకే. గివ్ అ పీస్ ఆఫ్ వన్స్ మైండ్. ఒకరి మైండ్ పీస్ని వాళ్ళకే ఇవ్వడం అని అంటే వాళ్ళని తిట్టడం, ఇబ్బంది పెట్టడం, క్రిటిసైజ్ చేయడం, రిబ్యూకింగ్ సంథింగ్ ఆర్ సంథింగ్ ఎట్లా వస్తుంది, సమ్వన్ రిబ్యూకింగ్ సమ్వన్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ అ గివింగ్ అ పీస్ ఆఫ్ వన్స్ మైండ్. నిజంగా ఒకరు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళని పోయి గెలికామనుకోండి, దెన్ యూ ఆర్ గివింగ్ అ పీస్ ఆఫ్ హిజ్ మైండ్. యూ ఆర్ గివింగ్ అ పీస్ ఆఫ్ హిజ్ మైండ్. ప్రశాంతంగా ఉన్నోడిని ఇరిటేట్ చేసినా గెలికినా దట్ ఇడియం ఇది ఎప్పుడు వాడతామంటే గివింగ్ ఎ పీస్ ఆఫ్ వన్స్ మైండ్ అని అప్పుడు. రైట్ రైట్ రైట్. గివ్ సమ్ వన్ ద కోల్డ్ షోల్డర్, చల్లటి షోల్డర్. ఎప్పుడు ఇస్తాము? ఇంటెన్షనల్లీ వెన్ వి ఇగ్నోర్ దెమ్. రైట్. ద కోల్డ్ షోల్డర్ ఎప్పుడు ఇస్తాము ఎవరికైనా కానీ? వెన్ వీ వాంట్ టు ఇగ్నోర్ దెమ్. పో వెళ్ళిపో అనేసి అంటాం కదా. దెన్ యూ గివ్ యువర్ కోల్డ్ షోల్డర్. ఎప్పుడైతే మీరు ఒకరిని ఇగ్నోర్ చేయాలనుకుంటారో ఆర్ ఇగ్నోర్ చేస్తారో అప్పుడు యూ గివ్ హిమ్ ఆర్ హర్ ద కోల్డ్ షోల్డర్. రైట్. గ్లాడ్ ర్యాగ్స్ యువర్ బెస్ట్ క్లోత్స్. గ్లాడ్ అనేది పాజిటివ్ వర్డ్. రైట్. ర్యాగ్స్, గ్లాడ్ ర్యాగ్స్ అని అంటే యువర్ బెస్ట్ క్లోత్స్ని గ్లాడ్ ర్యాగ్స్ అనే దాంతో ఇడియంతో మనం సందర్భంగా వాడతాం. గో డౌన్ లైక్ అ లీడ్ బెలూన్. ఇది కూడా మన ఏదో పీవైక్యూలో వచ్చింది. ఐ హోప్ దిస్ ఈజ్ ఇన్ ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో. అంటే బీ పూర్లీ రిసీవ్డ్. గో డౌన్ లైక్ అ లీడ్ బెలూన్. బెలూన్ ఎట్లా కింద పడిపోతుంది. గో డౌన్ లైక్ అ లీడ్ బెలూన్. దెన్ వన్ హూ ఈజ్ పూర్లీ రిసీవ్డ్, హీ ఆర్ షీ ఎలా రిసీవ్ అయ్యారు? పూర్లీ రిసీవ్ అయ్యారు అని చెప్పటానికే హీ ఆర్ షీ హ్యాస్ గాన్ డౌన్ లైక్ అ లీడ్ బెలూన్ అని అంట. సపోజ్ ఎక్కడికైనా ఒక పార్టీకి వెళ్తారు. వాట్ హీ ఆర్ షీ థింగ్స్ ఇస్, నన్ను అసలు ఎంత హై రేంజ్లో రిసీవ్ చేసుకుంటారు తెలుసా అన్నట్టుగా చెప్తారు. కానీ అక్కడ అంత హై రిసీవింగ్ లేదు అని అంటే హీ ఆర్ షీ హ్యాస్ గాన్ డౌన్ లైక్ అ లీడ్ బెలూన్ అంటే పూర్లీ రిసీవ్ చేయబడ్డారు అంతే. నెక్స్ట్ నా 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 గో ద ఎక్స్ట్రా మైల్. గో ద ఎక్స్ట్రా మైల్ అంటే ఏంటి? టేక్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ బియాండ్ దట్ విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డూ. రైట్. go the extra mile. To make an extra effort being what is expected or required. రైట్. సపోజ్ మీరు ఇంత చదవాలి అనేది ఉంటుంది. ఈ ఎక్స్ట్రా బుక్ వాట్ ఇస్ నీతూ సింగ్ వాల్యూమ్ 1 బుక్ చదవాలి మీరు ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఉంటుంది. రైట్. అలా కాకుండా మీరు అది కాకుండా ఇంకొక 2-3 బుక్కులు చదువుతున్నారంటే యూ ఆర్ డూయింగ్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఇఫ్ యూ డూ దట్ యూ ఆర్ గోయింగ్ ద ఎక్స్ట్రా మైల్. దట్స్ ఇట్. డూయింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఈజ్ గోయింగ్ ద ఎక్స్ట్రా మైల్. నెక్స్ట్ గో టు ద డాగ్స్. కుక్కల దగ్గరికి వెళ్ళడం కాదు. గో టు ద డాగ్స్ అని అంటే మొత్తానికే వాట్ ఇస్ దిస్, దాన్ని ఏమంటాం? తగ్గిపోవడం కాదు. ఇంకా నెగటివ్ సెన్స్ ఏమంటాం అబ్బా? గో టు ద డాగ్స్ అంటే వాట్ డు వి సే? ఇంకా విలువలన్నీ తగ్గిపోయి అసలు వీరికి విలువలే లేవు అనే వాళ్ళనే గో టు ద డాగ్స్ అంటాం. నాశనం అయిపోయాడు. ఎస్, నాశనం అయిపోయాడు అని చెప్పడానికే గో టు ద డాగ్స్ అని అంటాం. టు డిటీరియోరేట్ ఆర్ డిక్లైన్ ఎస్పెషల్లీ ఇన్ క్వాలిటీ ఆర్ మోరల్స్. అయిపోతారు రే, నాశనం అయిపోతారు రే అని అంటాం కదా. ఏదో సినిమాలో ఉన్నది బట్ ఎస్, పోతారు రే, నాశనం అయిపోతావు, అలాంటిది గో టు ద డాగ్స్ అని అంటాం. దట్ ద సేమ్ ఇడియం ఇంకంతే, పక్కా డిట్టో అనమాట, కాపీ పేస్ట్. గో టు ద డాగ్ అంటే గో టు ద డాగ్స్ అంటే టు డిటీరియోరేట్ డిక్లైన్ ఎస్పెషల్లీ ఇన్ హిజ్ ఆర్ హర్ క్వాలిటీ ఆర్ మారల్స్. మారల్స్ దెబ్బతిన్నాయనంటే అయిపోయింది, ఆట అయిపోయింది.
వాడెంతన్నా అది ఆ అమ్మాయి ఎంతైనా గానీ, మోరల్స్ మీకు అర్థం కావట్లేదు గానీ, ఇవేంటి ఈ కాలంలో కూడా అని అనుకోవచ్చు. బట్ యెస్, నేచర్ 10,000 సంవత్సరాల క్రితం ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది. ద థింగ్ ఈజ్ నేచర్ లాస్. మనం మారుతున్నాం అంతే. తప్పు. మోరల్స్ దెబ్బతిన్నాయంటే అయిపోయింది ఆట. ఈరోజు కాదు రేపైనా గానీ. మోరల్స్ మీ దగ్గరే ఉన్నాయనంటే కష్టం ఎంతైనా ఉండని, ఆట మీదే అవుతుంది. గ్రీజ్ ద పామ్. గ్రీజ్ ద పామ్ అనంటే బ్రైబింగ్ సంథింగ్. రైట్. పామ్ గ్రీజ్ అవ్వడము అనంటే ఎవరన్నా వాట్ ఈస్ దిస్ అప్ప కాదు ఇదేమంటారు? బ్రైబింగ్. బ్రైబింగ్ అంటే నెమ్మ పదాలు రావు. బ్రైబింగ్ అంటే లంచం తీసుకోవడం. లంచం తీసుకునే దాన్ని గ్రీజ్ ద పామ్ అనే ఐడియంతో యూజ్ చేస్తాం. నెక్స్ట్ గ్రీన్ థంబ్. న్యాచురల్ టాలెంట్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్. ఎవరైనా కానీ ప్లాంట్స్ని గ్రో ఐ మీన్ న్యాచురల్ టాలెంట్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్ అంతే. గ్రీన్ థంబ్ అని అంటే హూ హాస్ గాట్ న్యాచురల్ టాలెంట్ ఫర్ ప్లాంట్స్ గ్రోయింగ్. దట్స్ ఇట్. చెట్లు నాటుతూ ఉంటారు. దట్ న్యాచురల్ టాలెంట్ని గ్రీన్ థంబ్ అని అంటాం. ఓకే, దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. అగైన్ గుడ్ డే, గుడ్ డే, గుడ్ డే, గుడ్ డే. బాయ్.